వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే విజయ రమణరావుకు పాలాభిషేకం. సహజీవనం సాగిస్తున్న ఇద్దరి ఆత్మహత్య. విశాఖ నగరంలో కలకలం. డోలి కష్టాలు తొలగించి తమ గ్రామానికి రోడ్డు వేయాలని గిరిజనుల వినతి. ఎన్టీఆర్ మీల్స్ కార్యక్రమం ద్వారా నిరుపేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఆకలి తీర్చడానికి ఉచిత భోజన ప్యాకెట్ల పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎలిహేడు మండల ప్రజల చిరకాల కోరికైన పోలీస్ స్టేషన్ ఏర్పాటు. పెద్దపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఎమ్మెల్యే విజయ రమణరావుకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, జూలపల్లి మండలం నుండి ఎలిగేడు మండలం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో కనీసం పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయలేదని, మండలాన్ని గాలికి వదిలేశారని, మండల ప్రజలు ఏవైనా సమస్యలు వస్తే పక్క మండలమైన జూలపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చేదని తెలిపారు. విజయ రమణరావు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎలిగేడు మండలానికి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి తీరుతానని చెప్పిన మాట నిలబెట్టుకున్న గొప్ప నాయకుడని వారు కొనియాడారు. విజయన్న మాట ప్రకారం గత సంవత్సరం ఇచ్చిన విధంగా పోలీస్ స్టేషన్ను మంజూరు చేయడం జరిగింది. దానికోసం పాలాభిషేకం చేసుకుంటూ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచడం జరుగుతుంది. బాణసంచా కాల్చడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. జూలపల్లికి పోవాలంటే ఇక్కడ ఉన్న మన మండల ప్రజలు చాలా ఇబ్బందితో కూడుతున్నది కాబట్టి దాన్ని మనకు చాలా మంది కూడా ఇక్కడికి రావాలి అని చిరకాల కోరిక. కాబట్టి ఆ కోరికలను మన ఎమ్మెల్యే గారు నేడు సాధ్యం చేసినది కాబట్టి వారికి అందరికీ కూడా మన మండల పార్టీ తరఫున మరియు ప్రజల తరఫున వారికి. ఎద్దుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కుడుమూరులో గ్రామ దేవతల జాతర కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, కేడీసీసీ మాజీ చైర్మన్ శ్రీమతి ఎస్వి విజయ మనోహరి పాల్గొన్నారు. మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అక్క ఇటువైపు సార్. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో ఈరోజు ఆశా వర్కర్లు లెప్రసీ, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలని కోరుతూ అంబర్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు ధర్నాని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
డిసెంబర్ 2 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లెప్రసీ సర్వే చేయించాలని ఆశాలకు జిల్లా అధికారులు ఆదేశించారని వెంటనే లెప్రసీ సర్వే కోసం ట్రైనింగ్లు కూడా ప్రారంభించారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని, లెప్రసీ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు విమల, సరస్వతి, కవిత, జ్యోతి, లక్ష్మి, నర్మద, సుజాత, స్వప్న, కనకవ్వ, సరళ, విజయ తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల ఐక్యత పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలి. పారదర్శకం లేని పనులు చేయించొద్దు. పారదర్శకం లేని పనులు చేయించొద్దు. ఎండపల్లి గ్రామం, ఎండపల్లి మండలం, న్యూ అంబర్పేట పిఎస్సి. మాకు లెప్రసీ సర్వే చేయమని 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము లెప్రసీ సర్వే ఫ్రీగానే చేస్తున్నాము. డబ్బులు కావాలని లెప్రసీ సర్వేకి ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు. 2 సంవత్సరాల నుంచి పెండింగ్లోనే ఉన్నాయి. ఇక వస్తాయి అంటున్నాయి, రావట్లేదు. అందుకోసమని ఈరోజు మేము సిఐటి తరఫున పిహెచ్సిల ముందు ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు ఎవరికి పారితోషికం లేని పనులు చేస్తున్నాం. పారితోషికాలు ఎక్కువ పెంచమంటే గవర్నమెంట్ పెంచలేదు. పారితోషికాలు లేని పనులు మాకు చేయము అంటే చేపిస్తుండ్రు. వాటికి కూడా డబ్బులు కావాలని మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఏఎన్సీ ఒక నెలలో అయితే మాకు ఒక 1000 జనాభాకి ఇద్దరు ఉండాలి. 1000 జనాభాకి 2 ఏఎన్సీలు అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు 2 రావాలి. కానీ మాకు 2 రావాలి అని అంటే ఒక్కొక్క నెలలో ఉంటారు, ఒక్కొక్క నెల ఉంటలేరు. అది ఒత్తిడి బాగా అవుతుంది మాకు. అదొక్కటి తీసేయాలి. మేము పారితోషికం లేని పనులు మేము చేయమని ఈరోజు మేము డాక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. అంబర్పేట పిఎస్సి మాది. నా పేరు జాడ లక్ష్మి. ఈరోజు ఇక్కడ ధర్నా వేయడానికి కారణము, మాకు లెప్రసీలో 3 ఇయర్స్ నుండి చేస్తున్నాం, కానీ పనిని బట్టి పారదర్శకం అని మాతోని వర్క్ మొత్తం చేయిస్తున్నారు. మాకు పారదర్శకం లేని పనులు చేయించి మాకు డబ్బులు ఇస్తలేరు. డబ్బులు ఇవ్వకపోవడానికి కారణం చేత ఈరోజు ఇక్కడ మేము ధర్నాకు వచ్చాము. ఇక్కడ ఇంకా వేరే ఏఎన్సీ టార్గెట్స్ కావాలి అంటే మాకు ఒక నెల అయితే ఒక నెల కావు. అది టార్గెట్ పెట్టి కావాలంటే మాకు కష్టం, ఇబ్బంది ఉన్నది. మేము చాలా బాధకు గురవుతున్నాము. అట్లా ఇప్పుడు పనిని బట్టి పారదర్శకమని వర్క్ మాత్రం చేయిస్తున్నారు, కానీ మాకు వర్క్ డబ్బులు ఏం లేవు. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి 18,000 అని ఈరోజు ధర్నా చేస్తున్నాం. నా పేరు దేవి విమల. మాది రాజరంపల్లి గ్రామం, మండలం ఎండపల్లి మండలం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంబర్పేట నుండి పిఎస్ నుండి మాట్లాడుతున్నాం. మాకు వచ్చేసి సర్వేలు బాగా పెడుతున్నారు. సర్వేలు అని అంటే ఫీవర్ సర్వే అన్నారు. మాకు జూన్ నుండి స్టార్ట్ అయింది అని అంటే మొన్న నవంబర్ దాకా ఫీవర్ సర్వే చేసినాం. ప్రతిరోజు 7:30కి ఫోటో పెట్టినాం. ఆ ఫోటో పెట్టడానికి కూడా మాకు బాగా కష్టమైంది. సర్వేలలో పొద్దుట ఇప్పుడు చేయలేము అని మేము సార్కి లెటర్ ఇవ్వడానికి ముందుకు వచ్చినాం. కంపల్సరీ మాకు పారితోషికాలు అందిస్తే కంపల్సరీ మేము సర్వే చేయడానికి సిద్ధం ఉన్నాం. దేనికైనా ఎంత కష్టమైనా మేము పని చేయగలుగుతాం. కాకపోతే ఏంటంటే మాకు డబ్బులు అనేటివి ప్రతిదానికి మాకు ఇవ్వడం జరిగితే కంపల్సరీ ఎంత కష్టమైనా మేము చేస్తాం. మేమందరము పేదింటి వాళ్ళమే కాబట్టి, కష్టాలలో ఉన్న వాళ్ళం కాబట్టి, కష్టపడుతూ బ్రతుకుతున్నాం కాబట్టి మాకు ప్రతిదానికి పైసా అందాలని మేము పైసా కోసమే కష్టపడుతున్నాం కాబట్టి పైసా అనేది మాకు కంపల్సరీ రావాలని ప్రతి సర్వేకు కూడా మాకు పైసా ఇస్తే కంపల్సరీ మేము ఎంత కష్టమైన పని చేయడానికి. ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. ఫిక్స్డ్ వేతనం, పారితోషికం మాకద్దు, పారితోషికం మాకద్దు, కావాలి. సిద్ధంగా ఉన్నామని ఈ విన్నపం తెలియజేయడం. ఆరు గంటల నుండి 9 గంటల వరకే సర్వే అంటే మాకు ఇంట్లో పిల్లలు, మాది బాధ్యత కూడా మాకు కూడా ఉంటుంది. అలాంటి బాధ్యతల నుండి కూడా మేము సర్వే చేయాల్సి వస్తుంది. మళ్ళీ అది చేసి కూడా మళ్ళీ మా డ్యూటీ పరంగా కూడా మేము డ్యూటీ చేయాల్సి వస్తుంది. అందుకే మాకు ఈ సర్వేలకు అదనంగా ఇస్తున్నారు కాబట్టి దానికి కూడా మాకు పారితోషికం అనేది ఉంటే కంపల్సరీ సర్వే చేస్తామని అనుకున్నాం. కానీ మాకు దానికి సర్వే 2 సంవత్సరాల నుండి చేసినాం, కానీ అలాంటి సర్వేలా మాకు ఎలాంటి డబ్బులు అనేవి అందలేదు.
విశాఖపట్నం బూర్జుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన విశాఖ జిల్లా కమిషనర్ శంకర్ భద్రగార్చి కనక మహాలక్ష్మి దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి కె శోభారాణి ఆహ్వానం పలకడం జరిగింది. అమ్మవారికి కమిషనర్ స్వహస్తాలతో క్షీరాభిషేకం అలాగే అలంకరణలో భాగంగా పూలమాలలు సమర్పించడం జరిగింది. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు. నారాయణి నమోస్తుతే యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. పునర్దర్శన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయన రమణావు, తెలంగాణ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్తో కలిసి పెద్దపల్లిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లిలో రేపు జరిగే బహిరంగ సభలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారని వారు తెలిపారు. యువశక్తి విజయోత్సవ సభకు పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రతిపాక రిజర్వాయర్ నిర్మాణంపై సీఎం స్పష్టమైన ప్రకటన చేస్తారని తెలిపారు. వారి అధ్యక్షతన ముఖ్యమంత్రి గారు జిల్లా గ్రంథాలయ నూతన భవన నిర్మాణ కార్యక్రమం, ఆ భవన నిర్మాణం కూడా ఆషామాషిగా లేకుండా మరి ఆన్లైన్ పరంగా ఐటీ పరంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని జిల్లా కేంద్రంలో రేపు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. మొదటి విజయం మా అన్నయ్య గౌడ్ గారిది, మా విజయ రమణారావు గారిది, మా రాజ్ ఠాకూర్ గారిది. సో నేను మీ అందరిని కూడా కోరేది ఒకటే, మా విలేకరుల మిత్రులకు సంబంధించి మీరు ఆఫ్ ద ప్రెస్ అయినా ఫర్ ద ప్రెస్ అయినా కానీ 2 లక్షల పైమించి ఉన్న వారికి సాంకేతిక పరంగా వారిని కూడా ఏ విధంగా ఆదుకోవాలో కూడా ఆలోచన చేసే క్రమం చేస్తూ ఉన్నాం. దానికి వెనకాడతలేము. ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మాట్లాడినాం మనం. అదేవిధంగా ఈరోజు ఇప్పటివరకు చూస్తూ ఉన్నాం, విని ఎరగని రీతిలో మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులు పండించిన పంటకు సంబంధించి కనీసం మద్దతు ధర కూడా ఒక్క గింజ కూడా తరుగు పేరిట వారికి నష్టం జరగకుండా ఆదుకునే కార్యక్రమం చేస్తూ మండలం హై లెవెల్ వంతెన నిర్మాణం 8,000 లక్షల రూపాయలు, 80 కోట్ల రూపాయలు. దానికి తోడు కాలువ శ్రీరాంపూర్ నుండి పొత్తుపల్లి వరకు రహదారి అభివృద్ధి 25 కోట్లు, పీడబ్ల్యూ రోడ్ నుండి వెల్లంపల్లి రహదారి 7 కోట్ల రూపాయలు, గర్రపల్లి నుండి ఎలిగేడు రహదారి. సోదరులకి ఎస్ఆర్ఎస్పి నీటి ప్రాంతాలకు నీరు అందటం లేదని రైతులు పడతా ఉన్న ఆందోళన, ఆవేదనను మేమందరం కూడా పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు ముఖ్యమంత్రి గారిని కలుసుకొని ఈ ప్రాంత రైతాంగ సోదరులకి పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పడంతో రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు దాని విషయంలో ప్రకటన చేయటం జరుగుతుంది. సర్వే కార్యాచరణ భాగంలో రేపు సర్వేకి నిధులు జిల్లా హెడ్ క్వార్టర్స్
మరి మా సోదరులు సహచార మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన మాట, ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇచ్చిన మాట మీద ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి మీ శాసనసభ్యులు ఇక్కడ బస్ డిపోను ఏర్పాటు చేసే కార్యక్రమం రేపు శాంక్షన్ చేయబడతా ఉంది. దాంతోపాటు పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిండ్రు మా సోదరుడు విజయరామరావు. బైపాస్ రోడ్డు సుల్తానాబాదు పెద్దపల్లి బైపాస్ రోడ్డుకు సంబంధించిన ఫౌండేషన్ కూడా వేయబోతా ఉన్నాం. దాంతోపాటు రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన ఆర్ఎన్బి రోడ్లు 60 కోట్ల రూపాయలతో అక్కడ ఆర్ఎన్బి రోడ్లకు కూడా ఫౌండేషన్ స్టోన్ అయిపోతా ఉన్నారు. మంతని నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఎన్బి రోడ్లు పెండింగ్ ఉన్నాయి కూడా ఫౌండేషన్. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణకే లక్ష్యంగా ఎమిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు ఆధ్వర్యంలో ఎమిగనూరు సబ్ డివిజనల్ పోలీసులు ఎమిగనూరు పట్టణంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ని నిర్వహించారు. ఎమిగనూరు సబ్ డివిజనల్ పోలీసులు బృందాలుగా ఏర్పడి మంగళవారం తెల్లవారుజామున ఎమిగనూరు పట్టణంలోని శక్తినగర్, ఎన్టీఆర్ బిల్డింగ్, శాంతినగర్, శివన్న నగర్, వెంకటపురం, లక్ష్మీపేటలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడులలో సరైన రికార్డు లేని, నెంబర్ ప్లేట్ లేని 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతుంటాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో ఎమిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు, ఎమిగనూరు సబ్ డివిజన్ సీఐలు శ్రీనివాస్, రామంజనులు, మంజునాథ్, ఎస్ఐలు మరియు 50 మంది పోలీసులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదార్ఖని 25వ డివిజన్ కేసీఆర్ కాలనీలో రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కాలనీ వాసులు ప్రశాంత్ నగర్లోని హనుమాన్ టెంపుల్లో ఎమ్మెల్యే పేరు మీద అర్చన చేయించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి రవి, శైలజ, పాల రమేష్, ఆరపల్లి ఉపేందర్, తిప్పారు సమ్మయ్య, రాగుల స్వామి, హకీం బాబా తదితరులు పాల్గొన్నారు. नमस्ते अस्तुभ्यः मंगलम कौशलेन्द्राय महनीयज्ञात्मने चक्रवर्ती सरोजाय सार्वभौमाय मंगलम भारतः कर्पूरनिराज्ञाय समर्पयामि नमस्करोमि मंत्रपुष्पो तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाध्याय विद्महे दक्षिणः नमस्कारं समर्पयामि यानि कानि पापानि कर्मान्तरः कृतानि च तानि तानि प्रणश्यन्तो प्रदक्षिणपदे पदां पापाहं पापकर्माणां पापात् पापसम्भवः प्रायमान् कृपया देव शरणागतवत्सला शरणास्ते तमेव शरणं तस्मात् कारुण्यभावेन रक्ष रक्षः परमेश्वरः निवारणः समस्त पापक्षयार्थं देवस्तुता आञ्जनेय देवता धान्यं वशं भवप्रलाभं అందరి ప్రియతమ నాయకుడు, రామగుండం ముద్దుబిడ్డ, రామగుండం ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాపాలనలో సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా
రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ అన్న గారికి 25వ డివిజన్ ప్రజలందరి తరపున రామగుండం నియోజకవర్గ తరపున శిరస్సు వంచి నమస్సుమాంజనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎన్నికల్లో ఏదైతే మాట ఇచ్చిండో అలాంటి మాటలన్నిటికీ కూడా కట్టుబడి సంవత్సర కాలంలో ప్రజలందరి ఆశీర్వాదాలు పొందుతూ ప్రజానాయకుడిగా, ఒక ప్రభుత్వ రక్షకుడిగా ప్రజలందరికీ సంవత్సరంలో మంచి ప్రజాపాలన ప్రతి ఇంటికి చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఒక దిక్చూసి రుణం తీర్చుకోలేం. కాబట్టి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ చేసేది ఏం లేదు. బీజేపీతోని మనకు ₹1 లాభం వచ్చింది ఏం లేదు, బీఆర్ఎస్తోని మనకు వచ్చింది ఏం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా రాజ్ ఠాగూర్ అన్న రామగుండాన్ని పూర్వ వైభవం తీసుకొచ్చడానికి అవర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరు ఎన్ని చెప్పినా కూడా పట్టించుకోకుండా ప్రజలందరూ కూడా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పక్కనే వైపే ఉన్నారని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి అవకాశం మా అన్నకు వచ్చినందుకు, ప్రజలందరూ ఆశీర్వదించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటాను. అంతేకాకుండా ఏ విషయంలో కూడా వెనుకడుగేయకుండా ముందుండి కొట్లాడే నాయకుడు ఉన్నాడంటే దట్ ఈస్ రాజ్ ఠాగూర్ అన్నగారు మాత్రమే. ముందు కూడా రాజకీయంలో అన్న అత్యుత్తమ స్థాయికి ఎదగాలని, మినిస్టర్ హోదాలో చూడాలని, ఇంకా అభివృద్ధి జరుగుద్దని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ యొక్క రాజ్ ఠాగూర్ అన్న రామగుండంలో అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా కేబినెట్ మినిస్టర్లు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి, బట్టి విక్రమార్క గారికి, ఉత్తమ్ కుమార్ గారికి, ప్రత్యేకంగా ఈ తెలంగాణ జిల్లాలో శ్రీధర్ బాబు గారికి కూడా మా అన్న వెనుక ఉండి ఏదంటే అది ఇచ్చి రామగుండాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న శ్రీధర్ బాబు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సహజీవనం సాగిస్తున్న ఇద్దరి ఆత్మహత్య విశాఖ నగరంలో కలకలం రేపింది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో శీలనగర్లోని ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. వెంకటేశ్వర కాలనీలో ఎస్ఎల్ వినాయక్ క్లేవ్ అపార్ట్మెంట్ పైనుంచి దూకి జంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన సౌత్ జోన్ ఏసీపీ కె త్రినాథ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతులు పిల్లి దుర్గారావు 32 సంవత్సరాలు, రంగా క్యాటరింగ్ సర్వీస్లో ఓనర్గా పనిచేస్తున్నాడు. సాయి సుష్మిత 27 సంవత్సరాలు. గతంలో హైదరాబాద్ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ ఇక్కడ వర్క్ ఫ్రం హోమ్ చేస్తుంది. వీరిద్దరూ అమలాపురానికి చెందిన వారిగా గుర్తించారు. మంగళవారం ఉదయం 5:30 సమయంలో అపార్ట్మెంట్ 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది నుంచి వీరిద్దరూ సహజీవనం సాగిస్తున్నారు. 3 నెలల క్రితం నుంచి ఇదే అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉందని ఏసీపీ త్రినాథ్ వెల్లడించారు. గాజువాక శీలానగర్ లిమిట్స్ వెంకటేశ్వర కాలనీలో ఎస్ఎల్ వినాయక్ అపార్ట్మెంట్లో పిల్ల దుర్గారావు అనే క్యాటరింగ్ ఓనర్ వచ్చేసి గత 1 year నుంచి ఉంటున్నాడు. ఇతనికైతే వివాహం కాలేదు. హైదరాబాద్ అంటే ఇతని నేటివ్ ప్లేస్ అమలాపురము, ఈ పాపది కూడా అమలాపురం అనమాట, సుష్మిత. వీళ్ళిద్దరూ గత 3 నెలల నుంచి కూడా ఇక్కడ సహజీవనం చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో అనేది తెలిసింది. అయితే వీళ్ళిద్దరికీ లోపల ఏదన్నా వాగ్వివాదం జరిగి ఉండొచ్చు. దానికి సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ని బట్టి మాకు అంటే టీవీ యొక్క రిమోటు, తర్వాత గాజు గ్లాసు పగిలున్నాయి. ఫర్దర్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ అనేది ఫర్దర్గా అన్ని కోణాల్లో విచారించడానికి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ని కూడా తెప్పించాము. ఇంతకుముందు ఒక 2-3 hours ముందు అయింది కాబట్టి విచారణ వాళ్ళ బంధువులు, తర్వాత ఫోన్ లాక్లో ఉంది. దీన్ని బట్టి మిగతా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి రేపటికల్లా మనకు దాదాపు అంతా తెలుస్తుంది. అమ్మాయి వాళ్ళకి అయితే ఫోన్ కాంటాక్ట్లోకి వచ్చారు. ఇంకా అబ్బాయి వాళ్ళు అయితే ఇంకా ఎవరు కాంటాక్ట్ చేయలేదు. సో కాంటాక్ట్ అయిన తర్వాత అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అందరినీ పిలిపించి దాని తర్వాత తదుపరి విచారణ చేపడతాం. సిపి సౌత్ గాజువాక ఈరోజు 5:52 మార్నింగ్ ఒక కాల్ వచ్చింది, 112 కాలు మా సిఐ గారికి. శైలానగర్లో వెంకటేశ్వర కాలనీలో ఇద్దరు మేడ మీద నుండి దూకి చనిపోయారని సమాచారం రాగా వెంటనే మా సిఐఎస్ఐ వెంటనే తక్షణం వచ్చి చూడడం జరిగింది. దాని మీద పరిశీలిస్తే వాళ్ళ పేర్లు పిల్లి దుర్గారావు, 32 years, క్యాటరింగ్ రంగా క్యాటరింగ్ సర్వీసు ఆయన ఓనరు. అలాగే
సుస్మిత 27 ఇయర్స్. ఈమె సాఫ్ట్వేర్ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తుంది హైదరాబాద్లో. వీళ్ళిద్దరూ ఇద్దరు కలిసి ఉంటున్నారు ఆ అపార్ట్మెంట్లో. అయితే ఈ నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి వీళ్ళిద్దరూ గొడవ పడ్డారని చెప్తున్నారు. 3 months నుండి ఇక్కడ ఉంటున్నారు. ఇంకా ఇది ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనేది విషయం పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేసాం ఇన్వెస్టిగేషన్. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్తామండి. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.